మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. హిందూ ధర్మం ప్రకారం భగవంతుణ్ణి పూజించటం విధిగా జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో దేవుడి ముందు దీపారాధన తప్పకుండా చేస్తాం. ఎందుకంటే శాస్త్రాల ప్రకారం దేవుడు కాంతి రూపంలో ఉన్నాడని విశ్వసిస్తూ ఉంటారు. అందుకోసం దీపాన్ని వెలిగించి హారతి ఇవ్వటం ద్వారా దేవుణ్ణి స్తుతించి చేసిన పాపాలకు క్షమాపణ కోరుతూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిరోజు దీపారాధన చేయటం లేదా దీపాల ప్రాముఖ్యతను వివరిస్తూ ఉంటారు. ఫలితంగా జీవితంలో దురదృష్టాన్ని పారద్రోలి అదృష్టాన్ని వశం చేసుకోవచ్చునని నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా దీపారాధన చేయటం ద్వారా సానుకూల శక్తి పాజిటివ్. ఎవరి ఇంట్లో అయితే వెండి ప్రమిదలలో ఆవు నెయ్యితో లేదా కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగిస్తారో ఆ ఇల్లు ఎప్పుడూ సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుందని శాస్త్రం తెలియజేస్తూ ఉంది. వెండికి అంత అద్భుతమైన శక్తి ఉంది. వెండి మన కారకుడైనటువంటి చంద్రుడికి సంబంధించినది. అంతేకాకుండా చంద్రుడు లక్ష్మీ సహోదరుడని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. వెండి ప్రమిదలలో దీపారాధన చేయటం వలన మీకు అష్టనిధులు నవనిధులు ప్రాప్తిస్తాయి. వెండి కుందిలలో లేదా వెండి ప్రమిదలలో కానీ దీపారాధనను చేసినట్లయితే ఇంట్లో శాంతి ప్రశాంతత లభిస్తుంది. ఎందుకంటే చంద్రుడు ప్రశాంతతకు గుర్తు కాబట్టి. ఎవరి ఇంట్లో అయితే శ్రీచక్రానికి కానీ శ్రీచక్రం వేరుకి కానీ లలితాదేవికి కానీ దుర్గాదేవికి లేదా విష్ణు స్వరూపమైన సాలగ్రామానికి కానీ గాయత్రీ దేవికి ఇలా ఏ దైవాలకైనా సరే వెండి ప్రమిదలలో దీపారాధనలు చేయటం వలన మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తవటమే కాకుండా ఆ పనిలో మీకు విజయం లభిస్తుంది. కొంతమంది దేవతల అనుగ్రహం కోసం దీపారాధనను చేస్తే మరికొంతమంది కోరికలను తీర్చుకోవడానికి దీపారాధనను చేస్తూ ఉంటారు. గణపతికి ఏ స్వరూపంలో అయినా సరే ఆ గణపతికి వెండి ప్రమిదలలో దీపారాధన చేయటం వలన మీకు అన్ని పనులలో విజయం లభిస్తుంది. గణపతికి దీపారాధనను చేయటం వలన మీకు ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆనందంగా జీవిస్తారు. అలాగే సరస్వతీదేవికి వెండి ప్రమిదలలో దీపారాధనను చేయటం వలన అజ్ఞానం తొలగి దైవభక్తి జ్ఞాపక శక్తి పెరుగుతాయి. అలాగే లక్ష్మీదేవికి వెండి ప్రమిదలలో దీపారాధనను చేయటం వలన దరిద్రం తొలగి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీదేవికి ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టం కాబట్టి ఆవు నెయ్యితో వెండి దీపారాధనలో దీపం వెలిగించినట్లయితే లక్ష్మీదేవికి దీపారాధన చేయటం వలన మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. లక్ష్మి మీ ఇంట్లో ఉండటం వలన మీరు దేనికి లోటు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. సూర్య భగవానుడికి వెండి ప్రమిదలలో నువ్వుల నూనెను పోసి దీపారాధనను చేయటం వలన మీ పేదరికం తొలగిపోతుంది. అంతేకాకుండా ఆరోగ్యం ఆనందం కలుగుతాయి. మీకు ఉన్న శత్రువులు మిత్రులుగా మారిపోతారు. మీ జీవితం సూర్యకాంతి వలె వెలుగుతూ ఉంటుంది. అంటే మీకు జీవితంలో ఎప్పుడూ ఆనందం అనేది ఉంటుంది. అలాగే చంద్రుడికి వెండి ప్రమిదలలో దీపాన్ని వెలిగించినట్లయితే మీకు ఉన్న మానసిక ఆందోళనలు తొలగిపోయి మనసు నిబ్బరంగా ఉంటుంది. ఎవరైతే ప్రశాంతతను కోల్పోయి ఎప్పుడు చూసినా గొడవలు జరిగేవారు వెండి కుందులలో చంద్రుడికి దీపారాధనను చేయటం వలన మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. దీపాన్ని ఆవు నెయ్యితో లేదా కొబ్బరి నూనెతో వెలిగించి దీపారాధనను చేయాలి. కొంతమందికి జాతకంలో కుజుడు అనుకూలించకపోవటం జరుగుతుంది. దీని వలన అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే కుజబలం సరిగ్గా లేకపోతుందో అటువంటి వారు కుజదేవుడి పటాన్ని మీ పూజ గదిలో పెట్టుకొని వెండి దీపాన్ని వెలిగించటం వలన మీకు ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోవటమే కాకుండా మానసిక వేదన అంతా తొలగిపోయి కుజబలం పెరుగుతుంది. కుజదేవుడి పటం దొరకని వారు నవగ్రహ టెంపుల్లో కుజగ్రహానికి వెండి కుందులలో దీపారాధనను సోమవారం రోజు చేసుకోవచ్చు. వ్యాపారంలో కలిసి రావడానికి, బుద్ధిబలం పెరగడానికి, బుధదేవునికి అంటే నవగ్రహాలలో ఉన్నటువంటి బుధగ్రహానికి వెండి దీపారాధనలో దీపాన్ని వెలిగించటం వలన బుద్ధిబలం పెరగటమే కాకుండా వ్యాపారంలో కలిసి వచ్చి వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది. అలాగే నవగ్రహాలలో ఉన్నటువంటి గురుగ్రహానికి వెండి దీపం కుందులలో దీపాన్ని వెలిగించటం వలన పొట్టకు సంబంధించిన రోగాలు లేదా గ్యాస్కు సంబంధించిన బాధల నుండి బయటపడతారు. శుక్రగ్రహానికి వెండి ప్రమిదలలో దీపాన్ని వెలిగించటం వలన షుగర్తో బాధపడుతున్న వారికి త్వరగా నివారణ దొరుకుతుందని శాస్త్రం తెలియజేస్తూ ఉంది.
అలాగే శని భగవానుడికి వెండి దీపాన్ని వెలిగించటం వలన కష్టాలు సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు. రాహు గ్రహానికి కూడా వెండి ప్రమ్మిదలలో దీపారాధనను చేయటం వలన మంత్రసిద్ధి కలుగుతుంది. అలాగే కేతు గ్రహానికి వెండి దీపాన్ని వెలిగించటం వలన మోక్ష ప్రాప్తి కలగటమే కాకుండా గంగానదిలో స్నానం చేసినంత పుణ్యఫలం మీకు దక్కుతుంది. కాబట్టి వెండి ప్రమ్మిదలలో దీపారాధనను చేయటం వలన ఇటువంటి ఫలితాలు కలుగుతాయని మన పూర్వీకులకు నమ్మకం. చాలామంది మృత్యు దోషాలతో బాధపడుతూ ఉంటారు. అంటే యాక్సిడెంట్లు అవ్వటం, సడన్గా ఏమైనా జరుగుతూ ఉంటుంది. అటువంటి మృత్యుంజయ దేవుడికి వెండి దీపాన్ని వెలిగించటం వలన మీ సమస్యల నుండి బయటపడతారు. కాయల భైరవుడికి వెండి కుందులలో దీపారాధన చేయటం వలన మొండి వ్యాధులేమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. మూర్ఛ వ్యాధి నుండి బయటపడతారు. అలాగే దుర్గాదేవికి దీపారాధన చేయటం వలన మీరు మీ కష్టాల నుండి బయటపడతారు. జీవితంలో కష్టాలు అనేవి లేకుండా తొలగిపోతాయి. ఇలా మీకు ఉన్న సమస్యను బట్టి ఒక్కొక్క దేవతకు వెండి దీపారాధన చేయటం వలన ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. గంగాదేవికి వెండి దీపాలను వెలిగించి ఆరాధన చేయటం వలన మీకు ఉన్న అనారోగ్య సమస్యలు అంటే బీపీలు లాంటివి ఏమైనా ఉంటే తగ్గుతాయి. సోమవారం రోజు పట్టాభిషేకం చేస్తూ ఉన్న రాముడి ఫోటోలను మీ పూజా గదిలో పెట్టుకోవాలి. లేదా రాముడు, సీత, హనుమంతుడు, లక్ష్మణుడు అందరూ కలిసిన్న ఫోటోను మీ పూజ గదిలో పెట్టి వెండి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి 2 వత్తులను కూడా వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా దీపాన్ని వెలిగించేటప్పుడు దీపంలో పచ్చకర్పూరం పొడి కొంచెం వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా చేయటం వలన అన్నదమ్ముల మధ్య ఉన్న గొడవలు తొలగిపోతాయి. కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. అంతేకాకుండా కుటుంబంలో ఉన్న చిన్న చిన్న గొడవలు అన్నీ కూడా తొలగిపోతాయి. దీపాన్ని వెలిగించిన తర్వాత రామస్తోత్రాన్ని పఠించుకోవాలి. అలాగే తులసి కోట ముందు వెండి దీపాలను వెలిగించటం వలన సర్వ పాపాలు తొలగిపోతాయి. సంతాన యోగం కలుగుతుంది. శివుడికి, పార్వతీదేవికి వెండి దీపాలను వెలిగించటం వలన ధర్మ, అర్థ, కామ మోక్షాలు లభిస్తాయి. లక్ష్మీనారాయణులకు వెండి ప్రమ్మిదలలో దీపాన్ని వెలిగించటం వలన జీవితం ఆనందంగా ఉంటుందని శాస్త్రం తెలియజేస్తూ ఉంది. వెండి ప్రమ్మిదలలో లేదా కుందులలో దీపారాధన చేస్తే ఇటువంటి ఫలితాలు కలుగుతాయా అనే సందేహం, అనుమానం కలగవచ్చు. కానీ వెండికి ఇంతటి శక్తి ఉన్నదని పండితులు చెప్తూ ఉన్నారు. మీరు కూడా మీకు ఉన్న సమస్యలను బట్టి వెండి ప్రమ్మిదలలో లేదా కుందులలో దీపారాధనను చేయటం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. మరి విన్నారు కదా. మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా సోమవారం రోజు దీపారాధనను చేయటం వలన మంచి ఫలితాలు పొందుకుని కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. నమ్మకం లేకపోతే ఏదీ జరగదు. కాబట్టి నమ్మకంతో ప్రయత్నించి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.